హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను కైన్మాస్టర్లో ఎడిటింగ్ చెప్తాను. చాలామంది టాప్ యూట్యూబర్స్కి వాళ్ళు చెప్తున్నప్పుడు సైన్ని పాపప్ టైప్ వచ్చి ఫాలో చేయడం ఎలా ఇన్స్టాగ్రామ్ అనేది వస్తుంది కదా. సో అది ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను చూపిస్తాను కదా నాది ఎలా వచ్చింది అనేది. సో అది ఎలా చేసుకోవాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. సో మీరు కూడా అలా చేసుకోవచ్చు మీ వీడియోస్లోని. సో ఇది ఎడిటింగ్ వచ్చేసరికి ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళ కోసం చేయడం జరుగుతుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. సో ఇలా ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి మనం సేవ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవాలి. స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం కైన్మాస్టర్లో గ్రీన్ స్క్రీన్ వీడియో కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో కైన్మాస్టర్లో గ్రీన్ స్క్రీన్ వీడియో చేసుకోవడం చాలా సింపుల్. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు కైన్మాస్టర్ ఓపెన్ చేసిన వెంటనే ప్లస్ బటన్ క్లిక్ చేస్తే 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో నేను గ్రీన్ స్క్రీన్ లింక్ ఇస్తాను. సో అది డౌన్లోడ్ చేసుకోండి ఇమేజ్. సో ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీడియాలోంచి యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత లేయర్ క్లిక్ చేస్తే అందులో మీడియా ఓపెన్ అవుద్ది. అంటే మన గ్యాలరీలో ఏమున్నాయో వస్తాయి. సో ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ రికార్డింగ్ ఉందో అది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకుని దీని మీదకి డ్రాగ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా దీని మీద వస్తుంది. మనం సైజ్ కరెక్ట్గా పెట్టుకోవాలి. అలాగే మీ ఫోన్ యొక్క సైజుని గూగుల్లో సెర్చ్ చేస్తే PNG ఫార్మేట్లో ట్రాన్స్పరెంట్ వస్తుంది. సో డౌన్లోడ్ చేసుకోండి మీ ఫోన్ ఏదైతే అది. సో నాది కూడా డౌన్లోడ్ చేసుకున్నాను గూగుల్ క్రోమ్లోంచి. సో మీరు కూడా అలా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఇమేజ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఏది మన ట్రాన్స్పరెంట్ ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. సో ట్రాన్స్పరెంట్ ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని స్క్రీన్ మొత్తాన్ని కరెక్ట్గా మన ఫోన్ స్క్రీన్ ఉన్న స్క్రీన్ రికార్డింగ్ మీదకి తెచ్చుకోవాలి. సో చూసుకోండి అది ఒకవేళ అడ్జస్ట్ అయ్యి కరెక్ట్గా లేకపోతే క్రాప్ చేసుకోవచ్చు. క్రాపింగ్ చాలా సింపుల్ కానీ. సో అది చేసుకున్నా కూడా అర్థమవుతుంది. సో నేను మొత్తం అంతా డ్రాగ్ చేస్తున్నాను. సో సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది టెక్ యూట్యూబర్ ఇంకా చాలామంది ఉంటారు కదండి, పెద్ద పెద్ద వాళ్ళు యూట్యూబ్ క్రియేటర్స్. వాళ్ళు చేసేది పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ అయినా కానీ ఇలాంటి అట్లా మనం సింపుల్గా చేసుకోవచ్చు. సో వాళ్ళంతా ఇలాగే చేస్తారు. సో వాళ్ళందరూ చాలా సింపుల్గా చేస్తారు. సో మనం కూడా ఇలా మన ఫోన్లో చేసుకోవచ్చు. సో కైన్మాస్టర్లోని. సో ఈ వీడియోలో ఇంకా చాలా ఉంటాయి, చూడండి దయచేసి. సో ఇప్పుడు నేను తర్వాత టెక్స్ట్ రాస్తున్నాను. సో ఫాలో మీ అనేది. సో ఫాలో మీ అంటే టైప్ చేసి కింద ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేస్తాం. తర్వాత దీనికి ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ కూడా ఉంటుంది. సో ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. సో ఇన్ యానిమేషన్ క్లిక్ చేసుకోవాలి. ఇది మనకి టెక్స్ట్లో ఫాంట్స్ అనేవి కరెక్ట్గా లేకపోతే అక్కడ ఏ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసుకుని మనం ఫాంట్స్ అవి మార్చుకోవచ్చు. సో నేను ఇన్ యానిమేషన్ ఇచ్చాను. తర్వాత నేను టెక్స్ట్ మారుస్తున్నాను. సో టెక్స్ట్ చూడండి నేను ఎలా మారుస్తున్నాను అనేది. సో చూడండి ఫాలో అస్ అని పెట్టాను కదా. సో అది అవుట్ యానిమేషన్ కూడా అలాగే పెడతాను. సో స్లైడ్ లెఫ్ట్ స్లైడ్ రైట్ అలాగనే పెట్టుకోవచ్చు, మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. సో అవుట్ యానిమేషన్ కూడా పెడుతున్నాను. సో ఇంకొకసారి టెక్స్ట్ రాసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ అని. సో ఇలా సింపుల్గా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు కైన్మాస్టర్లో. గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం నీట్గా. సో నేను స్లైడ్ రైట్ స్లైడ్ లెఫ్ట్ పెట్టాను. సో స్లైడ్ రైట్ పెట్టుకున్నాను ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్. సో తర్వాత ఇంకో టెక్స్ట్ రాస్తున్నాను ఇన్స్టాగ్రామ్ అని. సో మీరు ఏదైనా వీడియో చెప్తున్నప్పుడు కూడా ఏదన్నా అప్పుడు సైన్ మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వమని, ట్విట్టర్లో ఫాలో అవ్వమని ప్రతి ఒక్కరు వీడియోస్లో చూస్తాము. సో మనం కూడా అలా చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ ఈ ఎడిటింగ్ నేర్చుకోవాలి. ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళ కోసం అయితే ముఖ్యంగా చేయడం జరిగింది. సో వీడియోలో ఇంకా చాలా మంచి మంచి కీ రోల్స్ చెప్తాను మీకు యూజ్ అవి. సో ఇప్పుడు అవుట్ యానిమేషన్ ఇన్ యానిమేషన్ కూడా ఇచ్చేసుకున్నాం ఇన్స్టాగ్రామ్కి కూడా. సో అది కూడా అడ్జస్ట్ చేసుకున్నాం. మెయిన్గా మనం స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవాలి. తర్వాత ట్రాన్స్పరెంట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ మనకు గూగుల్లో టైప్ చేస్తే దొరుకుతుంది. సో అలా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో గ్రీన్ స్క్రీన్ ఇమేజ్కి బోల్డ్ ఉంటాయి, మనకి గూగుల్లో సెర్చ్ చేసిన వస్తాయి. సో మీకు ఇది ఎలా పెట్టాలని తెలిస్తే సరిపోద్ది, తర్వాత అంతా మీకే చేసుకుంటారు. సో వీడియో ప్లే చేస్తున్నాను. సో అలా వస్తుంది మనకి. సో ఈ వీడియో అనేది మనం ఎలా గ్రీన్ స్క్రీన్ మళ్ళీ మన వీడియోలో ఎలా యాడ్ చేయాలనేది కూడా చెప్తాను. సో ఇప్పుడు ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నాను 1080pలో. నేను ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక వీడియో ఓపెన్ చేస్తాను. అంటే లేటెస్ట్ వీడియో మనది ఓపెన్ చేస్తున్నాను. సో ఆ వీడియో మీదకి లేయర్ క్లిక్ చేసి గ్యాలరీ ట్యాప్ చేసి లేయర్లో మనకి మీడియా ఓపెన్ అవుద్ది.
మనం ఏదైతే తీసుకున్నామో అది ఉంటుంది అక్కడ. సో మీడియాలో మనకి ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది లోడ్ చేస్తున్నాను. సో అప్పుడు అది ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్. సో అక్కడ మనకి క్రోమో కీ అని ఉంటుంది ఆప్షన్, క్రోమో కీ. సో అందులో మనం గ్రీన్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో అది 50-50 పెట్టుకోవాలి ఫ్రెండ్స్, సగం సగం పెట్టుకోకుండా 50-50 పెట్టుకోండి కరెక్ట్గా. సో అది పైన 50 కింద 50 ఉండాలి. సో అప్పుడు మనకి మీ వీడియో ఎలా వస్తుంది. సో ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. సో మీరు ఏదైనా అక్కడ పక్కన మీరు ఏదైనా ఇంటర్వ్యూ వస్తున్నా లేకపోతే ఏదైనా టెక్ న్యూస్ చెప్తున్నా పక్కన మీకు ఇలా రావాలంటే సో ఇలా గ్రీన్ స్క్రీన్లో చేసుకొని దాన్ని క్రోమోకి యూజ్ చేసి ఇలా మీ వీడియోలో చేసుకోవచ్చు. సో వీడియోలో ఇంతే ఫ్రెండ్స్, నేను చెప్పవలసింది చెప్పాను. అంటే మనకి చాలామంది యూట్యూబర్స్ చేసుకుంటే నేను చేశాను. సో దాన్ని కూడా మనం యానిమేషన్ ఒకటి యానిమేషన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే వీడియో ఉందో డ్రాగ్ చేసుకున్నామో ఆ వీడియోని కూడా అలాగే యానిమేషన్ ఒకటి యానిమేషన్ ఇచ్చుకుంటే సూపర్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.